వెల్కమ్ టు E6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ మొక్కులకు వరాలు ఇచ్చే దేవుడు, అందరికీ బలాన్ని ఇచ్చే దేవుడు ఇక్కడ మన జ్ఞానాంజనేయ స్వామి. ఈరోజు అందరికీ భక్తులందరికీ తీర్థప్రసాదాలు కానీ తర్వాత క్యూ లైన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ ఏలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అంతా మంచి జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ మేము రథయాత్ర స్టార్ట్ చేసినాము. ఈరోజు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ విచ్చేసిన అందరూ భక్తులందరూ మంచిగా అందరికీ శుభం జరగాలని చెప్పి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఈరోజు దాదాపు 50-60 మంది భక్తులు పాల్గొన్నారు. 60,000 భక్తులు పాల్గొన్నారు. రోజు భక్తులు ఇక్కడ ఉన్న నమ్మకాన్ని పెట్టుకొని చాలా భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ రాబోయే రోజులలో రాష్ట్రంలో వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పడి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి జ్ఞానాంజనేయ సందర్భంగా అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నీళ్లు కానీ మజ్జిగ కానీ తీర్థప్రసాదాలు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మా ఈఓ గారికి మా పాలక మండలందరికీ కూడా పేరున అందరూ చాలా కష్టపడి సిస్టమేటిక్గా పొద్దున్న నుంచి బాగా మార్నింగ్ 5 గంటల నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు. ఇంకా 3-4 గంటలు ఇప్పుడు కార్యక్రమం ఉంది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన మా పాలక మండలందరికీ భక్తులందరికీ పేరున ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఈ రథయాత్ర నిర్వహిస్తున్నారు. మా చైర్మన్ గారు సొంత ఖర్చులతోనే ఈ రథాన్ని తయారు చేయించడం జరిగింది. దేవస్థానానికి అంకితం చేయడం జరిగింది. అంతకుముందు ఇంత పెద్ద రథం లేదు ఈ టెంపుల్లో. ఆయనకు జ్ఞానాంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని మరొకసారి అభినందిస్తూ ఉన్నాను మా పాలక మండలి తరఫున. ఈ కర్మన్ఘాట్ జ్ఞానాంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన ఈ స్వామి ఎంతో మహిమాన్వితంగా అందరికీ భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ ఎంతో ఈ రంగారెడ్డి జిల్లాలనే కాకుండా రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉన్న దేవాలయం ఇది. అధిక భక్తులు ప్రతి పర్వదినాన శ్రీరామనవమికి అయితేనే హనుమాన్ జయంతికి అయితేనేమి వేల మందిని దాటి లక్షల మంది కూడా దగ్గరికి అవుతున్నారు భక్తులు. ఆ భక్తులకు సకల సౌకర్యాలని మా పాలక మండలి మరియు అదేవిధంగా సెక్యూరిటీ విభాగము, ఇంకోటి ఇక్కడ ఎన్నో అనాది కాలంగా ఇక్కడ ఒక భజన బృందం ఉంది, జ్ఞానాంజనేయ స్వామి భజన బృందం ఉంది. వాళ్ళు ప్రతి పర్వదినం నాడు నిస్వార్థంగా ఎంతో భజన సంకీర్తనతో పురవీధులలో స్వామివారిని ఊరేగుతూ వాళ్ళు అదేవిధంగా ప్రతి మంగళవారము శనివారము ఆలయ ప్రాంగణంలో మంచి రథ మండపంలో భజనలు కీర్తనలు చెప్పుకుంటూ భక్తులను ఎంతో ఆకర్షితులయ్యి భక్తులు రావడానికి భజన మండలి కూడా బాగా సహకరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ విభాగమే కానీ అడ్మినిస్ట్రేషను ఈవో కానీ మా పాలక మండలే కానీ భజన భక్తులే కానీ మన అర్చక సిబ్బందే కానీ అందరి సహకారంతో భక్తులని తగిన ఏర్పాట్లు చేసినందుకు ఎంతో పవిత్రంగా భావించి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నందుకు మా పాలక మండలికి ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.